హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ బిర్యానీ అండి. ఈజీ ప్రాసెస్‌లో మన ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ మసాలాలో ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం ఎగ్స్ అన్నీ ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం బిర్యానీలోకి వేసుకునేటివన్నీ వేసుకోవాలండి. చెక్క, లవంగా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ అలాగే పుదీనా 2 వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత నేను ఇందులో టమోటా కూడా వేసానండి. టమోటా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇందులో టమోటా వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటా అనేది మెత్తగా అయిపోవాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి టమోటా మెత్తగా అయిపోయింది. సో ఇందులోకి నార్మల్ మసాలా వేసానండి, కొత్తిమీర మసాలా. కొబ్బరి యూజ్ చేయకోకుండా కొత్తిమీర, ఎల్లిపాయలు, అల్లం వేసిన మసాలా. తర్వాత మనం ఇందులో ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మసాలా కొంచెం తక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎగ్ బిర్యానీకి ఎక్కువ మసాలా పట్టదు, చికెన్కి అయితే ఎక్కువ పడుతుంది. సో ఇక్కడ నేను ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసానండి, కొంచెం కారం బాగా ఉంటుందనేసి. అలాగే ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. మనం వేసిన మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ అన్నీ కూడా ఈ మసాలాలోకి వేసుకొని కొంచెం ఈ మసాలా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసి తీసేసుకుంటే సరిపోతుంది. నేను అక్కడ ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేశానండి. ఆ తర్వాత తీసేసుకున్నాను. చూడండి మసాలా అంతా ఇలా అయిపోయింది మెత్తగా, టమోటా అంతా కరిగిపోయింది, ఆనియన్స్ కూడా ఏమి కనిపించవన్నమాట. చూడండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ రైస్ ఉడుకుతూ ఉందండి. సో నాకు కరెక్ట్గా ఉడికిపోయింది. రైస్ కొంచెం గట్టిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకోవాలండి. ఆల్రెడీ మనకు తెలుసు కదా బిర్యానీకి రైస్ ఎలా వేసుకుంటామో. సో నేను ఇక్కడ ఇందులో నుంచి రైస్ తీసి ఈ మసాలాలో వేసేస్తున్నాను. ఈ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. ఎగ్ బిర్యానీ తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మనకి మసాలా కూడా ఎక్కువ పట్టదు, తక్కువ మసాలాతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అన్నీ కూడా దీనిపైన పెట్టేసుకొని ఫైనల్గా దీనిపైన కొత్తిమీర చల్లేసుకొని నిమ్మకాయ పిండేసుకోవాలండి. దీన్ని ఒక 2-3 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి, ఎందుకంటే రైస్ మొత్తం ఆవిరి పీల్చేసుకుంటుంది, బాగా బిగుసుకుంటుంది. అంతేనండి, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.